హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాళీచరణ్ని. పండక్కి చాలా సినిమాలు వస్తున్నాయి. అయితే ఆ సినిమాల్లో ఏది నాకు బెస్ట్ అనిపించింది, ఏది మంచి హిట్ కొడతది అనే విషయంలో మాత్రము నాకు ఒక క్లారిటీ అంటే నా ఐడియా ప్రకారంగా నేను ట్రైలర్లు చూసిన తర్వాత నాకు ఒక అభిప్రాయం వచ్చింది. ఇక్కడ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఫస్ట్ ఏంటి, మన నాగార్జున గారిది ఏంటో సినిమా పేరు మర్చిపోయాను అబ్బా. నా సామిరంగ, నాగార్జున గారు నా సామిరంగ, తర్వాత హనుమాను, నెక్స్ట్ గుంటూరు కారము, నెక్స్ట్ సైంధవ, ఇంకొకటి ఏదో రిలీజ్కి ఉంది, ఐడియా రావట్లేదు. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే సరే, ఆ ఐదో సినిమా నాకు ఐడియా రావట్లేదు. ఈ 4 సినిమాలను దృష్టిలో పెట్టుకుంటే నాకు బాగా ట్రైలర్ నచ్చింది, చాలా అద్భుతంగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. అంటే మన సైడ్ కాకపోయినా నార్త్ సైడ్ ఒక ఊపు ఊపేసే సినిమా హనుమాన్ అనిపించింది నాకు. హనుమాన్ మాత్రం డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది అని మాత్రం నాకు అనిపించింది. ఎందుకంటే ఆ ట్రైలర్ కానీ, ఆ మేకింగ్ కానీ అదంతా చాలా కొత్తగా చాలా బాగుంది. అంటే పెద్ద హీరోలు అనేది పక్కన పెడితే ఓవరాల్గా మనం ట్రైలర్ని కానీ చూసుకుంటే మాత్రము ది బెస్ట్ ట్రైలర్ మాత్రం నాకు బెస్ట్ మూవీ కూడా హనుమాన్ అనే అనిపిస్తుంది. సో ఆ సినిమా డెఫినెట్గా మనకి అంటే తెలుగు వాళ్ళు ఏపీ తెలంగాణలో పెద్ద సినిమాలకి మనం నా సామరంగ కానీ, సైంధవ్ కానీ, గుంటూరు కారం కానీ వీటికి వెళ్ళినా హనుమాన్ విషయంలో మాత్రం నార్త్ సైడ్ ఒక ఊపు ఊపేస్తుందని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డివోషనల్కి వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తారు. మొన్న కార్తికేయ 2కి ఎలాగైతే నిఖిల్ విషయంలో జరిగిందో అదే విధంగా ఈ సినిమాకి కూడా జరిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని మాత్రం నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా మేకింగ్ విషయంలో అయితే సూపర్గా, అసలు మామూలు లేదు. నాకు ఆ ట్రైలర్ స్టార్టింగ్ చూసేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అంటే శ్రీ ఆంజనేయము అప్పుడైతే మనకి అంత ఒక కొత్తగా ఒక ఫీల్ వచ్చిందో అంతకు మించి సినిమాలో ఉందని ఒక ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. బేసిక్గా నాకు ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగా నచ్చింది. అదేవిధంగా డైరెక్టరు, హీరో వాళ్ళు కూడా ఆ సినిమా మీద బాగా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. చాలామంది కూడా ఆ ట్రైలర్ బాగుందని, కొంతమంది అంటే బయట నేను వినే టాక్ విషయంలో కూడా ఆ ట్రైలర్ చాలా బాగుందని అనడము, ఆ సినిమా కోసం చాలామంది వెయిట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. డెఫినెట్గా స్క్రీన్ మీద ఒక చిన్న అద్భుతమైన మూవీ చూస్తామనే ఉద్దేశం అయితే నాకు హనుమాన్ ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది. తరువాత నాకు బాగా నచ్చిన ట్రైలు నా సామిరంగ, నాగార్జున గారిది. నా సామిరంగ చూసేటప్పుడు నాకు ప్రెసిడెంట్ గారి పెళ్ళం గుర్తొచ్చింది. నాగార్జున గారు గోడ మీద ఎలా పెట్టుకొని మీనాతో మాట్లాడడం, ఆ టైప్ ఆఫ్ ఇది నాకు ఫ్లేవర్ అనేది మాత్రం నాకు నా సామిరంగలో అనిపించింది. ట్రైలర్ కూడా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, నాగార్జున గారి స్టైల్ బాగుంది, లుక్స్ బాగున్నాయి. ఓవరాల్గా సినిమా సంథింగ్ స్పెషల్ అని అనిపించి, సోగ్గారే చిన్న నాయన ఎలాగైతే హిట్ అయిందో అదేవిధంగా నా సామిరంగ కూడా మంచి హిట్ అవుతుందని మాత్రం నాకు అనిపిస్తుంది. ఇకపోతే గుంటూరు కారం విషయంలోకి వస్తే ఇక్కడ మహేష్ బాబు గారు, నెక్స్ట్ ఎవరు, శ్రీలీల ఏది పెట్టినా బంగారమేని. సో అదేవిధంగా మహేష్ బాబు గారు సంక్రాంతికి మంచి సక్సెస్ ఉంటుంది. బట్ నాకేంటంటే ఓకే, నేను పూర్తిగా ఆ సినిమా కోసం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అది త్రివిక్రమ్ గారిది కాబట్టి ఆయన ఏదో మ్యాజిక్ అయితే చేస్తారు. బట్ ఈ 2 సినిమాలు అయితే నాకు డైరెక్ట్ ట్రైలర్లు చూస్తే మాత్రం నాకు అనిపించింది. ఇంకా గుంటూరు కారం అనేది నేను చెప్పలేకపోతున్నాను. అది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బ్లాక్ బస్టర్ అవుతుందా, లేకపోతే హిట్ అవుతుందా, యావరేజ్గా ఉంటుందా ఏంటి అనేది మాత్రం నేను అదైతే క్లారిటీగా నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. నాకు అది త్రివిక్రమ్ గారి మూవీస్ ఎలా ఉంటాయంటే, మనం ట్రైలర్ల కంటే సినిమా చూసేటప్పుడు కొన్ని ఆకట్టుకునే అంశాలు కొద్దిగా ఉండి రిపీట్ ఆడియన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ విధంగా ఏదైనా జిమ్మిక్లు, మ్యాజిక్లు చేస్తే డెఫినెట్గా ఆ సినిమా నిలబడుతుంది. సో అలాంటి మ్యాజిక్లు ఏం చేశారా ఏంటి అనేది మాత్రం మనకు తెలియదు. సో దానికోసం అనేది ఖచ్చితంగా గుంటూరు కారం అనేది ఓపెనింగ్స్ అయితే గట్టిగా ఉంటాయి. ఎందుకంటే మహేష్ బాబు గారి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే చాలా గట్టిగా ఉంటాయి. ఇది విషయం. నెక్స్ట్ సైంధవ స్టోరీ ఏంటంటే, ఆయన ట్రైలర్లో స్టోరీ మొత్తం చూపించారు. అది బేసిక్గా ఏంటంటే, ఆయన మాఫియాలో ఉంటాడు. మళ్ళీ పెళ్లి చేసుకొని చేంజ్ అయ్యి నార్మల్ లైఫ్ ఉంటే అనుకోకుండా ఆ పాపకి హెల్త్ ఇష్యూ, దానికి ఎన్నో కోట్లు కావాలి. మళ్ళీ రీఎంట్రీ, మళ్ళీ దాంట్లోకి ఎంటర్ అయ్యి ఆ డబ్బుల కోసం అందరూ బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళకి ఫైట్ చేయడము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పాపను బతికించడం కోసం అనేది చేస్తాడు. ఇది ప్రయత్నం. సో ఇక్కడ సెంటిమెంట్ అనేది ఎంత ఉంది ఏంటి అనేది తెలియదు. వెంకటేష్ గారి సినిమాలు అంటే మ్యాక్సిమం సెంటిమెంట్ కోసం ఎక్కువగా చూస్తారు. ఆ సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయితే మాత్రం మనం చెప్పలేము. ఫైట్స్ విషయంలో అయితే బాగుంది, ఫైట్స్ కానీ లుక్స్ కానీ బాగున్నాయి. బట్ వెంకటేష్ గారి నుంచి ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ఆ సెంటిమెంట్ ఒకటి ఎక్కువగా కోరుకుంటారు, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా కోరుకుంటారు. ఆ 2 ట్రైలర్లో కనిపించలేదు. పాప మీద ఉన్న
దాన్ని ఏమంటారు ఎఫెక్ట్స్ అది కొద్దిగా ఎక్కువగా చూపిస్తే బాగున్ను. సో అదైతే ట్రైలర్‌లో చూపించలేదు కాబట్టి మరి సినిమాలో ఏ విధంగా చూపించారు ఏంటనేది చూడాలి. వెంకటేష్ గారు అయితే చాలా హోప్స్ అయితే ఆ సినిమా మీద పెట్టుకున్నారు. ఎందుకంటే చాలా వరకు ఆయనకి హిట్ కావాలి. ఇది 75th మూవీ అనుకుంటా. సో డెఫినిట్‌గా దీనికోసమైతే ఆయన వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ 4 సినిమాలని నేను కంపేర్ చేసుకుంటే మాత్రం నాకు 'హనుమాన్' ఒకటి, 'నా సామిరంగ' ఈ 2 మాత్రం నాకు బాగా నచ్చాయి ట్రైలర్స్. ఏది మన 'గుంటూరు కారం' కోసం నేను చెప్పలేను. అది సరిగ్గా చూడాలి, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తాను గానీ, అది జిమ్మిక్కుల మీద, త్రివిక్రమ్ గారి మ్యాజిక్ మీద ఆధారపడి ఉంటది. సైంధవ స్టోరీయే తెలిసిపోతుంది. సో రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉన్న అంటే 'తులసి', 'డాడీ' ఇలాంటి సినిమాల్లో ఉండే ఆ రెగ్యులర్ ఫార్మాట్ కొద్దిగా మాస్ మసాలా మిక్స్ చేశారు కాబట్టి, సో నాకు తెలిసి మరి బ్లాక్ బస్టర్ అయితే కాదు గానీ, ఓకే, యావరేజ్, అబోవ్ యావరేజ్ హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ సూపర్ డూపర్ హిట్ అయితే అవ్వకపోవచ్చు. నాకు అనిపించింది ఇది. సో ఓవరాల్‌గా 4 సినిమాలు బాగుంటాయి గానీ, ది బెస్ట్ మూవీస్ మాత్రం 'హనుమానే'. వీటన్నింటిలో మాత్రం డెఫినిట్‌గా ఒక డిఫరెంట్ మూవీ మాత్రం 'హనుమానే' అనిపిస్తుంది. ఎందుకంటే మనకి హిందువులంటే డెఫినెట్‌గా దేవుడు మీద ఒక చాలా ఇది ఉంటది. అందులో ఆంజనేయ స్వామి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం హిందూస్‌కి ఎక్కువగా ఉంది. సో దాన్ని టచ్ చేసుకొని తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, డెఫినెట్‌గా ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టోరీ లైన్ గాని బాగుంది అంటే మాత్రం బీభత్సమైన హిట్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ అంటే డిపార్ట్‌మెంట్ వాళ్ళ టీమ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం చాలా మంచి సినిమా అవుతుందని మాత్రం అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనకి తెలుగులో ఎలాగుంటది అంటే పక్కన పెడితే, నార్త్ సైడ్ హిట్ అయిందంటే మాత్రం వాళ్ళ కలెక్షన్స్ బీభత్సంగా ఉంటాయి. మన 'కార్తికేయ 2' టైపు. సో 'కార్తికేయ 2'లో కూడా ఇంత గ్రాఫిక్స్ లేదు గానీ, 'హనుమాన్‌లో' చాలా గ్రాఫిక్స్ ఉన్నాయి. హనుమంతుని చాలా బాగా చూపించారు. ట్రైలర్‌లో చాలా బాగా చూపించారు. సో ట్రైలర్‌లో ఎలాగున్నదంటే రెగ్యులర్ సినిమాలో ఇంకా బాగుంటదని నాకు అనిపించింది. సో డెఫినిట్‌గా నాకు తెలిసి 4 సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ మాత్రం 'హనుమాన్‌కే' ఉంటదేమో అని అనిపించింది. అంటే చిన్న హీరోనా ఇంకోటి అని కాదు. ఇక్కడ యాదృచ్ఛికం ఇంకోటేంటంటే, ఆ హీరో వెంకటేష్ గారితో చేశాడు. నెక్స్ట్ మహేష్ బాబు గారితో చేశాడు. సో నాగార్జున గారితో కూడా చేశాడేమో, నాకు డౌట్, గుర్తు రావట్లేదు. కానీ వీళ్ళిద్దరితో అయితే చేశాడు. సో వాళ్ళిద్దరితో కొడుగ్గా చేసిన వ్యక్తి హీరోగా చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరి సపోర్టు, ఆశీర్వాదం తప్పకుండా ఉంటది. తర్వాత చిరంజీవి గారి సినిమాల్లో మొదట 'చూడాలనుంది' సినిమాతోనే ఎంట్రీ కాబట్టి మనోడు. తర్వాత 'యంద్ర', 'ఠాగూర్' వీటిలో చేశాడు. సో ఫస్ట్ ఎంట్రీ మాత్రం దాంట్లోనే కాబట్టి డెఫినెట్‌గా ఈ సినిమాకి చిరంజీవి గారి బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఉంటది. ట్రైలర్ రిలీజ్‌కి మనకి ఈవెంట్‌కి కూడా ఆయనే వస్తున్నారు కాబట్టి, సో డెఫినెట్‌గా సినిమా మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి. నాకు ఫస్ట్ ట్రైలర్ అయితే చూడగానే నాకు 'హనుమానే' నచ్చింది. అదైతే నేను చెప్తున్నాను. సో మీకు ఏ ట్రైలర్ నచ్చింది? ఏ సినిమా మంచి హిట్ అవుతుంది? ఏ సినిమా నెంబర్ 1 పొజిషన్‌లో సంక్రాంతికి ఉంటదనేది మీరు కామెంట్‌లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.